హాయ్ అండి. నా ఛానల్‌ని మీరు ఫాలో అవుతూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థాంక్స్. కొత్తగా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఎప్పటికప్పుడు వీడియోస్ నోటిఫికేషన్‌గా వస్తాయి. మనం చేసే పనులు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏది ముందు చేయాలి? ఏది ఎలా చేయాలి? ఏంటి అని చాలా గలిబిడిగా అయిపోయి ఏ పనిని చేతికి రాకపోవడంతో ఏ పని ముందుకెళ్ళదు. అటువంటప్పుడు 3-3 ఫార్ములా కానీ 3 మంత్రాన్ని గాని పాటించినట్టయితే పని సులువుగా చేసుకోవచ్చని అంటున్నారు విషయ నిపుణులు. పనిలో మొట్టమొదట 3 గంటలు చేయాల్సిందేమిటంటే, మనం ముందుగా ఏ పనులైతే ప్రాధాన్యత ఉన్నాయో వాటిని నిర్ణయించుకొని, ఆ 3 గంటలు తదేకంగా ఆ పని మీద కాన్సంట్రేషన్ చేసి ఆ పని చేసినట్లయితే, ఆ పనిని మనకు తెలియకుండానే మనం త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోటి ఆ పనిని కంప్లీట్ చేస్తాము. అలా కంప్లీట్ చేయటం మూలాన చాలా సమయం త్వరగానే అయిపోయింది అని అనిపిస్తుంది. ఇంకా సమయం మిగిలినట్టుగా కూడా ఒక భావన కలుగుతుంది. అలా తేలిక భావనతోటి పని మొత్తాన్ని కూడా 3 అవర్స్‌లో పూర్తి చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ 3కి సంబంధించినది. ఇక రెండవ 3కి వచ్చే వరకు రెండవ పనిలో ప్రాధాన్యం కలిగినటువంటి పని పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పని ఏమిటని చూసుకున్నట్లయితే ఆ పనిని మనం డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ పనిని ముందు ఫస్ట్ 3 మినిట్స్‌లో స్టార్ట్ చేయాలా అని అనుకోని 3 నిమిషాల ముందు ఆ పని మీదకి వెళ్ళాలి. ఒకవేళ ఆ పని మీదకెళ్ళిన తర్వాత 3 మినిట్స్ పని చేసిన తర్వాత ఇంకా కాన్సంట్రేషన్ కుదరనప్పుడు ఆ పనిని మానేసి మరొక పనిలోకి స్విచ్ ఓవర్ అవ్వటం మంచిది. అయితే సైకాలజిస్టులు చెప్తున్న దాని ప్రకారం ఏదైనా ఒక పనిని మనం 3 మినిట్స్ కంటిన్యూగా చేసినట్లయితే దాని మీద ఇంట్రెస్ట్ పుట్టడమే కాకుండా ఈ పనిని మనం కంటిన్యూ చేయాలనేటటువంటి భావన మనసులో కలిగి ఆ పనిని కంటిన్యూ చేసి త్వరగా ముగించేస్తాము. ఇక చివరి 3 అర్థం ఏమిటంటే ఇది విరామానికి సంబంధించినటువంటి 3. ఏదైనా ఒక పనిని కంటిన్యూగా చేసుకుంటూ పోయినట్లయితే ఆ పనిలో మనసు అలసిపోతుంది, శరీరం అలసిపోతుంది. ఉదాహరణకు ఒక గొడ్డలితో కంటిన్యూగా మనం కట్టెలు కొట్టినట్టయితే ఆ గొడ్డలి మొద్దుబారి దానికి ఉన్న పదును తగ్గిపోతుంది. అదే విధంగా ఒక పనిని కంటిన్యూగా చేసుకున్నట్టు పోయినట్లయితే శరీరం అలసిపోతుంది, మనసు కూడా సహకరించదు. కాబట్టి ఖచ్చితంగా ఒక విరామం అనేది తీసుకుంటుండాలి. ఒక పనికి మధ్యన చిన్న విరామం తీసుకున్నట్లయితే ఆ విరామం ద్వారా శరీరము ఉత్తేజమవుతుంది, మనసు ఉత్తేజమవుతుంది, పని మీద ఫోకస్ కుదిరి పనులు ఏవి కూడా మిగలకుండా కంప్లీట్ గా చేయటానికి శరీర శ్రమ తోడ్పడుతుంది, మనసు కూడా దానికి సహకరిస్తుంది. కాబట్టి ఈ 3-3-3 ఫార్ములా కానీ లేకుంటే 3 మంత్రం కానీ చూడటానికి చాలా ఈజీగా అనిపించినా ఇది అమలు చేసేటప్పటికి కొంత కష్టముతో కూడుకున్నట్టుంటుంది. అలవాటైతే అది చాలా సులువుగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఇన్వాల్వ్ అయినటువంటి విషయాలు ఏంటంటే ఏ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ పని మీద ఎలా ఫోకస్ చేయాలి, పనికి మధ్యన ఎలా విరామం ఇచ్చుకోవాలి, పని మీద కాన్సంట్రేషను, పని చేసే విధానము, పని మీద ఫోకస్, పని కంప్లీట్ చేయటము అనేటటువంటి అనేక అంశాలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి. కాబట్టి ఆధునిక కాలంలో ఆఫీసులో పని కానీ, ఇంట్లో పని కానీ, మరి ఏ ఇతర పనులలోనైనా సరే ఈ 3-3-3 ఫార్ములాను అమలు చేస్తున్నారు. దీని వలన విజయం పొందుతున్నారు. కాబట్టి మనం కూడా ఒకసారి ఈ విధానాన్ని ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.